హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. ఇది 66వ వీడియో. ఓకే, 65వ వీడియోలో టెన్స్ గురించి చెప్పాను నేను క్లుప్తంగా. ఇప్పుడు 66వ వీడియోలో ఈ టెన్సెస్ గురించి నేను చెప్తున్నాను. అందులో నేర్చుకున్నాము 65వ వీడియోలో ఏంటి, టెన్స్ ఫామ్లో 3 ఉంటాయి మెయిన్ టెన్సెస్ అని: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్క మెయిన్ టెన్స్ కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ప్రతి దానికి 4 రూపాయలు కలిగి ఉంది. అయితే ప్రతిదీ 4 రూపాయలు అంటే ఈ 3 టెన్సెస్ అన్ని మెయిన్గా 3 టెన్సెస్. ఆ 3 టెన్సెస్కి మొత్తంగా 12 రూపాయలు ఉంటాయి టోటల్గా. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ 2, 3 ఫ్యూచర్ టెన్స్ మొత్తం కలిపి 12 రూపాయలు. 12 ఫామ్స్ ఉంటాయి టెన్సెస్లో. ప్రజెంట్ టెన్స్లో 4. అందులో 4లో ఫస్ట్ది ఏంటి, ప్రజెంట్ సింపుల్. ఓకే, రెండవది ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్. నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ప్రజెంట్ టెన్స్లో. మళ్ళీ పాస్ట్ టెన్స్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. పాస్ట్ సింపుల్, ఇక్కడ డాష్లో పెడితే సేమ్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ మూడోది, నాలుగోది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ టెన్స్లో. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసి సేమ్ ఇలాగే 4 ఫామ్స్ ఉంటాయి ఫ్యూచర్ టెన్స్లో కూడా. ఓకే, ఫ్యూచర్ సింపుల్ ఒకటోది, ఏ. బి ఫ్యూచర్ కంటిన్యూస్ రెండోది, సి మూడోది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ నాలుగోది వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ మొత్తం 12 ఫామ్స్. ఈ 12 ఫామ్స్ గురించి కూడా మనం రాబోయే వీడియోస్లో ఒక్కొక్కటి కంప్లీట్ డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా సులభంగా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ వచ్చే వీడియోస్లో. మీరు అంతవరకు ఇవన్నీ టెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో 2-3 సార్లు చూడండి. మామూలుగా టెన్సెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. మీరు ప్రాక్టీస్ చేయండి ఇది బాగా. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తెలియజేయండి మీరు కామెంట్ బాక్స్లో. నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.